అసలు ఆ గ్రామంలో ఏం జరిగింది, ఎందుకు అంతమంది ఒకేసారి అస్వస్థకు గురయ్యారు, గ్రామం మొత్తం కూడా ఇప్పుడు ఒక్కసారే మరి ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మోతె మండలం డాక్టర్ భవాని గారు మనతో ఉన్నారు. అసలు ఎందుకు జరిగిందో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం మేడం అసలు చిలికొండ గ్రామంలో 50 మంది ఒకేసారి అస్వస్థకు గురి కావడానికి గల కారణాలు ఏంటి? ఫస్ట్ మా దగ్గరికి 22nd రోజు ఒక పేషెంట్ వచ్చారు, ఇదే యూస్ టూల్స్ అని పేషెంట్ వచ్చారు. మా ట్రీట్మెంట్ ఇచ్చాము, వాళ్ళు క్యూర్ అయిపోయింది. 23rd కూడా ఒకరు అట్లా అదే సేమ్ కంప్లైంట్ తోటి వచ్చారు, సేమ్ మనకి రొటీన్ మెడికేషన్ ఇచ్చాము, క్యూర్ అయిపోయింది. 24th రోజు మాత్రం సేమ్ అంటే ఒక 9 మెంబర్స్ వచ్చారు, సేమ్ యూస్ టూల్స్ అని చెప్పి. ఎందుకు అంటే మనకి అడిగేంటి ఇంతమంది వస్తున్నారు, ఏమైతే ఎక్కడికి వెళ్ళారు అని అడిగినప్పుడు వాళ్ళు బుర్కచెర్ల గ్రామంలో మేకలపాటి తండాలో మిరపతోట ఎరడానికి వెళ్ళినాము. అక్కడ వాటర్ తాగినప్పటి నుంచి మాకు ఇలా అవుతుంది అన్నది వాళ్ళ నుంచి వచ్చినది మనకి సమాచారము. అక్కడ 9 మెంబర్స్ కి కూడా వచ్చిన 9 మెంబర్స్ కి మనం ట్రీట్మెంట్ ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు క్యూర్ అయ్యారు. నెక్స్ట్ వాళ్ళ నుంచి మిగతా వాళ్ళకి ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన వీళ్ళంతా కూడా తోటకి వెళ్ళిన వాళ్ళే. వీళ్ళ తర్వాత విలేజ్ లో వాళ్ళకి స్ప్రెడ్ అవడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళకి కూడా మనం వెంటనే అలర్ట్ అయ్యి హౌస్ సర్వే చేయించాము. నెక్స్ట్ మనకి అక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసాము, 24/7 మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసాము. తర్వాత ప్రజెంట్ అయితే అందులో అక్కడ సిరికొండ గ్రామంలో మొత్తం 4293 మంది పాపులేషన్ ఉన్నారు. హౌసెస్ 1280 హౌసెస్ ఇల్లు ఉన్నాయి. వాళ్ళందరికీ మనం హౌస్ టు హౌస్ సర్వే చేపించి యాక్టివ్ కేసెస్ ఎన్ని ట్రీట్మెంట్ తీసుకున్నారా లేకపోతే తగ్గినాయా అని కనుక్కొని మనకి హెల్త్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ అనేది కల్పించాము. ఇంకొకటి రూట్ కాజ్ అంటే ఎందువల్ల వస్తుంది అనేది తెలుసుకోవడానికి మనకి డిస్ట్రిక్ట్ నుంచి టీం వచ్చారు. అక్కడ కూడా మనకి విలేజ్ గ్రామ పంచాయతీ నుంచి కూడా వాళ్ళు కూడా ఆర్డబ్ల్యూఎస్ టీం నుంచి వాటర్ శాంపిల్స్ అనేది పంపించడం జరిగింది. వాటర్ శాంపిల్ కెమికల్ అనాలైసిస్ లో ఏం లేదు అని చెప్పారు. బయాలజికల్ అనాలైసిస్ అనేది రావాల్సి ఉంది, ఈ రోజు ఈవినింగ్ వరకు రిపోర్ట్ వస్తుంది. అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనం వాటర్ శాంపిల్స్ పంపించడం జరిగింది నిన్న. అండ్ ఏమైనా స్టూల్ శాంపిల్ కూడా కలెక్ట్ చేసి ఒక 5 శాంపిల్స్ పంపిస్తున్నాము. వాటి రిపోర్ట్ మనం వచ్చిన తర్వాత కాజ్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. మనకి మోషన్స్ లూజ్ స్టూల్స్ కి మనం మెట్రోజెల్ టాబ్లెట్స్ కానీ, ఒకవేళ డీహైడ్రేషన్ లో ఉంటే ఐవీ ఫ్లూయిడ్స్, నార్మల్ సెలైన్ కానీ, సొల్యూషన్ ఇవి ఇస్తున్నాము. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇస్తున్నాము, మెట్రోజిన్ ఓఫ్లాక్సిన్ టాబ్లెట్స్. ఒకవేళ వాళ్ళకి ఫీవరిష్ అనిపిస్తే పీసీఎం టాబ్లెట్, పెయిన్ కడుపు నొప్పి అనిపిస్తే మనకి డైసైక్లోమైన్ టాబ్లెట్స్ అనేవి అందించడం జరుగుతుంది. ఇంకా జింక్ టాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే వీళ్ళని ఇంటి దగ్గరే పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారా, ఏమైనా హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే? మనం అక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసాం కదంటే మెడికల్ క్యాంప్ దగ్గరికి వస్తున్నారు, ఒక టాబ్లెట్స్ ఇస్తున్నాం. హోమ్ ట్రీట్మెంట్ తోనే క్యూర్ అయిపోతుంది. ఒకవేళ కొంతమందికి బీపీ తక్కువ ఉండి కొంచెం డిహైడ్రేటెడ్ అనిపిస్తున్న వాళ్ళని మనం పిహెచ్సి లోని ఫ్లూయిడ్స్ కలెక్ట్ చేస్తున్నాము. ఈ రోజు మాత్రం అక్కడే మనకి కొంతమంది వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళకి ఇక్కడ రాలేని సిచ్యువేషన్ లో ఉండి కొంచెం చాలా వీక్ గా ఉన్న వాళ్ళకి అక్కడే మనం సిరికొండలోనే ఫ్లూయిడ్స్ అనేవి కనెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంతా ఆ గ్రామంలో నార్మల్ ఉందని అనుకోవచ్చా? నార్మల్ తీసుకురావడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. మనం నార్మల్ వచ్చే వరకు మన మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తాం, మనకి సిచ్యువేషన్ నార్మల్ అయ్యే వరకు. ఇప్పుడు అక్కడ మీరు ఏదైతే టెస్ట్ పంపించారో రిపోర్ట్స్ ఎప్పటి వరకు రావచ్చు? రిపోర్ట్ 2-3 days లో వస్తాయండి. వచ్చాక మాకు డిస్ట్రిక్ట్ టీమ్ వాళ్ళని అడిగి చెప్తాను. అంటే ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు, అది దాని ప్రకారంగానే క్యాంపింగ్ పెట్టడం జరిగింది. మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఏమైనా మీరు సర్వే చేశారా? ఈ సిచ్యువేషన్ లో మనకి డిఎంహెచ్ఓ సార్ గారు మనకి డిప్యూటీ సార్ డిఎంహెచ్ఓ సార్ విజిట్ చేశారు, మా ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రసిద్ధి సార్ విజిట్ చేసి అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంచనా వేసి మాకు వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేయడము, మాకు క్యాంప్ 24/7 కండక్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మాకు అన్ని విధంగా డిస్ట్రిక్ట్ నుంచి తోడ్పడడం జరుగుతుంది. అంటే క్యాంపింగ్ దగ్గర వాళ్ళకి సంబంధించిన అన్ని పారామెడికల్ సిబ్బంది కావచ్చు, మెడిసిన్ కావచ్చు, అన్ని సంబంధించిన అన్ని కూడా వాళ్ళకి అందుబాటులో ఉన్నాయా? అన్ని అందుబాటులో ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు ఆ సిరికొండ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు?
సిరికొండ గ్రామంలో అంటే ఒక అవుట్బ్రేక్ లాగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు చేతులు శుభ్రంగా మనము వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాతనో ముందు కూడా మనం తినే ముందు తిన్న తర్వాత కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వాటర్ అంటే నీళ్లు తాగేటప్పుడు కాచి వడబోచి చల్లార్చిన నీరు తాగాలి. మనకి చుట్టుపక్కల కూడా నీట్ గా ఉంచుకోవాలి. ఇక్కడ ఈగలు వాలిన ఆహారం తినడం గానీ ఇలాంటివి చేయకూడదు. ఇంకా మెయిన్ గా సిరికొండలో ఏంటంటే కొంచెం ఓపెన్ డెఫికేషన్, బయట మలమూత్ర విసర్జన బయట జరుగుతుంది కాబట్టి అట్లాంటి చేయకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మరుగుదొడ్లు ఉపయోగించుకోవాలి. ఓకే, ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు ఈ సమస్య ఈ సిచ్యువేషన్ అంతా కూడా నార్మల్ లోకి రావడానికి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? మరి ఇంకా దీన్ని ఉధృతం అయితే మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఉధృతం ఇప్పటి వరకైతే మనకి డే బై డే కొంచెం కేసెస్ తగ్గుతూ వస్తున్నాయండి. మాక్సిమం ఇది తగ్గుముఖం పడుతుంది. ఉధృతం అయితే అవ్వడానికి లేదు. ఒకవేళ ఉధృతం అయినా కూడా మేము అన్ని రకాలుగా అలర్ట్ ఉన్నాము. అన్ని రకాలుగా మేము జనాలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూసుకుంటాము. నిన్ననే ఒక వ్యక్తి కూడా చనిపోవటం జరిగింది. మరి వాళ్ళ బంధువులేమో అక్కడ సిబ్బంది ఐడోస్ ఇవ్వటం వల్లనే ఆమె చనిపోయింది, సరైన ట్రీట్మెంట్ అందించలేదని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే తను చంద్రం అనే పేషెంట్ మనకి ఫస్ట్ జీజీహెచ్ నుంచి వచ్చారు. జీజీహెచ్ లో అక్కడ అది సేమ్ లూజ్ టూల్స్ వామిటింగ్స్ అని చెప్పి అక్కడ ట్రీట్మెంట్ ఓపీ బేస్ మీద చూసుకొని మెడిసిన్ తీసుకొని వచ్చారు. దారిలో వచ్చేటప్పుడు నీరసంగా ఉందని ఫ్లూయిడ్ పెట్టుకుందాం అనే ఉద్దేశంతో పిహెచ్సికి వచ్చారు. అప్పుడు వాళ్ళు చూసారు, మన స్టాఫ్ చూసారు, మనకి బీపీ షుగర్ చెక్ చేయించారు. చేసినా కూడా కొంచెం నీరసంగా ఉంది అంటే ఫ్లూయిడ్ కనెక్ట్ చేశారు. మనకి నార్మల్ గా మనకి డయేరియా గానీ వీక్నెస్ కి కానీ డిహైడ్రేటెడ్ గా అనిపిస్తే ఏవైతే మనకి ట్రీట్మెంట్ ఇస్తామో మెట్రోజిల్ గానీ నార్మల్ సెలైన్ ఇచ్చాము. ఫస్ట్ మెట్రోజిల్ పెట్టాము, నార్మల్ సెలైన్ కనెక్ట్ చేసినప్పుడు కొంచెం సడన్ గా తనకి వాళ్ళు మూతి వంకరిపోవడం అలా అయింది. ఇమీడియట్ గా మన సిబ్బంది అలర్ట్ అయ్యి తనకి రివైవ్ చేయడానికి చూసి వెంటనే 108 కి కాల్ చేసే లోపే తను చనిపోయింది. ఓకే, చంద్రం అనే ప్రీవియస్ సర్వైకల్ క్యాన్సర్ హిస్టరీ ఉంది, ఇంకా గ్యాస్ట్రిక్ కొలైటిస్ ఉంది, అక్యూట్ గ్యాస్ట్రైటిస్ హిస్టరీ కూడా ఉంది, సికేడి పేషెంట్. దీని వల్ల మేబీ తనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ప్రీవియస్ హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల కొలాప్స్ అయింది. ఓకే, ఇది ఈ రోజు అప్డేట్ ఏంటంటే చంద్రం అనే వ్యక్తి ఆమెకి ఐడోస్ ఏమి ఇవ్వలేదు, కానీ ఆమెకున్న పరిస్థితులను బట్టి మేము ఎప్పటికప్పుడు అలర్ట్ అయినాం, మంచి ఇవ్వాల్సినవి ఇచ్చాం అని చెప్తున్నారు. మరి ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్పాలంటే సిరికొండ గ్రామ ప్రజలకి ఎప్పటికప్పుడు పరిసరాలు, మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళినా బయటికి వెళ్ళినా వచ్చినా గానీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. దానివల్ల మనం చాలా మరి ఎలాంటి అస్వస్థకు గురి కాకుండా ఉంటామని చెప్తున్నారు. మరి మొత్తానికైతే సిరికొండ గ్రామంలో మరి ఎప్పటికప్పుడు అక్కడ క్యాంపింగ్ చేశారు. జిల్లా స్టాఫ్, మండల స్టాఫ్ అందరు కూడా అక్కడ ఉన్నారు. ఐఆర్ ఆఫీసర్స్ కూడా వస్తున్నారు. మరి ఈ రోజు మధ్యాహ్నం వరకు మరి కలెక్టర్ గారు కూడా వస్తారనేది చిన్న ఇన్ఫర్మేషన్. మరి ఎందుకంటే అసలు ఎక్కడా లేదు ఈ విధంగా మరి సిరికొండలో ఎందుకు జరిగిందో ఒక 2-3 రోజుల్లో ఆ గ్రామంలో ఉన్న ఆ వాటర్ కూడా మొత్తం టెస్ట్ పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్ రాగానే ఇంకా మెరుగైన వైద్యం కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మనకి ఎంపీడీఓ సార్ గానీ, ఎంఆర్ఓ సార్ గానీ, అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా ఒక వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేయడము, ఇంకెక్కడైనా లీకేజ్ ఉందా అనేది అన్ని చూసుకున్నారు. దగ్గర ఎంపీడీఓ సార్ గానీ, ఎంఆర్ఓ సార్ గానీ అక్కడ మనకి ఏమి ఇబ్బంది లేకుండా, అక్కడ ఉన్న ప్రజలకు ఏమి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. ఓకే, ఇదే విషయాలు ఏంటంటే అక్కడ ఎప్పటికప్పుడు మేము అలర్ట్ అవుతున్నాము. అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ మండలంలో కాదు, జిల్లా నుంచి కూడా టీం వచ్చిర్రు, అక్కడనే క్యాంపింగ్ చేశారు. అన్ని మెడిసిన్స్ సంబంధించిన అన్ని కూడా అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం, మీరు ఇచ్చిన సపోర్ట్ చాలా సంతోషం. మరి ఆ గ్రామ ప్రజలు కూడా త్వరగా కోలుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. వాటర్ కంటామినేషన్ ఏది అనేది మనం ప్రాపర్ గా చెప్పాం. అంటే ఇప్పటి వరకు ఎన్ని కేసులు యాక్టివ్ గా ఉన్నాయి, ఇప్పటి వరకు వచ్చిన కేసెస్ లో ఎన్ని రికవర్ అయినారు, ఇంకా వీళ్ళు రికవరీ కావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉన్నది?
ఇక్కడ ఏంటి అంటే మనకి సింటమ్స్ వచ్చిన ఇట్లా అవుతున్నాయి అని మన దగ్గరికి రాగానే మెడిసిన్స్ ఇస్తున్నాము. ఇంకా ఎక్కువ ఇవి బీపీ తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్లూయిడ్స్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి విత్ ఇన్ 24 to 48 hours లోనే క్యూర్ అవ్వడం జరుగుతుంది. పెద్ద కాంప్లికేషన్స్ కానీ సివియారిటీ అనేది అయితే లేదు. డీహైడ్రేటెడ్ అనిపిస్తున్నా లేకపోతే ఎక్కువ అవుతున్నా మనం ఓఆర్ఎస్ ఇంటింటికి మనం ఉన్నా లేకున్నా కూడా హౌస్ టు హౌస్ సర్వేలో ఆశాస్ అందరూ ఓఆర్ఎస్ ప్యాకెట్ సప్లై చేస్తున్నారు అందరికీ కూడా. సో వెంటనే వాళ్ళకి వస్తుంది, మన దగ్గరికి వచ్చినా రాకపోయినా వాళ్ళకి హౌస్ టు హౌస్ సప్లై చేస్తున్నాం కాబట్టి ఓఆర్ఎస్ అనేది తీసుకుంటున్నారు. ప్రజెంట్ మనకి యాక్టివ్ కేసెస్ ఎన్ని ఉన్నాయి అంటే నిన్న 66 ఉంటే వీళ్ళకి మొత్తం 71 కేసెస్ రిపోర్ట్ అయినాయి. అందులో ఒక 25 మాత్రమే యాక్టివ్ ఉన్నాయి. మిగతా వాళ్ళంతా క్యూర్ అయినారు, ఇబ్బంది ఏం లేదు. అయితే వీళ్ళలో వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ అట్లాంటి వాళ్ళు ఏమైనా ఉన్నారా? ఒకవేళ వీళ్ళకి ఇప్పుడు ఈ 25 కేసెస్ కి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? అంటే నిన్న ఇవాళ రిపోర్ట్ అయిన 25 యాక్టివ్ కేసెస్ అండి. అవి కూడా ఈ 1-2 days లో మనం ఇచ్చే ట్రీట్మెంట్ తోటి క్యూర్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. చూపి చేస్తుందా పక్కన పెట్టి చూపి సార్ రాసుకుని చూద్దామా కూర్చోబెట్టి చూడండి. ఉంటే బెంచ్ ఒకటి ఉండేగా బెంచ్ తీసేసిందా? నిన్న మొత్తం సర్వే కూడా వచ్చారు కదా మన సైడ్ వచ్చారు. అందరూ నోట్ చేసుకుని పోయారు కేసు నీకు వచ్చిన నీకు వస్తే నాకు వచ్చినట్టు లెక్క, నేను దాని మీద అన్నట్టు లెక్క. ఎందుకంటే నువ్వు వేరే కాదు. ఎందుకంటే కరెక్ట్ నువ్వు బాగుపడితే నాకు కూడా సంతోషమే కదా. మన కొంచెం అవసరం ఉన్నాయంటే మనం 2,000 పెట్టినాం, 4,000 పెట్టినాం. నువ్వు అట్లా ఏంటంటే ఎక్కడ కావాలంటే 2 ఎకరాలు కాదు కానీ 4 ఎకరాలు తీసుకుంటా. 4.5 ఎకరాలు ఉన్నది. 2 ఎకరాలు కూడా ఎంత పెడతారట? అంటే మంచి పని చేస్తాను మాట్లాడుకుంటా. పైనాపిల్, గంగరేగి పళ్ళు రావాలమ్మా. బండి వెళ్ళిపోతుంది, రావాలా? యాపిల్, తీయని సిమ్లా యాపిల్ పండ్లు, కమలాలు, తీయని కమలాలు.